వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీదే విజయం అంటున్నటువంటి ఎమ్మెల్యే శ్రీదేవితో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. మనతో పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఎలా సాగుతుంది ఈ యాత్ర? ఒక జాతరని తలపిస్తుంది. ఎప్పుడు జగనన్న వచ్చినా కూడా జనాలతోనే నిండిపోయే విధంగా కూడా ఈ సభలు జరుగుతున్నాయి. ఎప్పుడు వచ్చిన మండుటి ఎండల్లో ఈ వేసవి కాలంలో కూడా లెక్క చేయక జనాలంతా మరి ఒక జనాలంతా కూడా వెల్కమ్ పలుకుతున్నారు, అన్నకి స్వాగతం పలుకుతున్నారు. మరి ఎప్పుడు కూడా ఇలాంటి కని విని ఎరగని రీతిలో జనాలంతా జగన్ అంటే జనం, జనం అంటే జగన్. ఎందుకంటే ప్రతి వాళ్ళకి, ప్రతి కులాలకి, పార్టీకి అతీతంగా ఈరోజు చేశాడు కాబట్టి ఈరోజు జనాలంతా కూడా మళ్ళీ మాకు జగనన్నను గెలిపించుకోవడానికి మేమంతా సిద్ధం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఊరు వాడ కదిలి, ప్రతి మహిళలు కూడా ఈరోజు కదిలి వస్తున్న తరుణం మనం నిన్నటి నుంచి చూస్తున్నాము. మరి అన్ననే రావాలి, మాకు కావాలి జగన్, మళ్ళా మాకు సీఎంగా రావాలని చెప్పేసి ఈరోజు జనాలంతా అనుకుంటున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎవ్వరూ లేని విధంగా కొత్త మరి రైతు భరోసాలని, వెల్నెస్ సెంటర్లని, సచివాలయాల వ్యవస్థను తీసుకొని వచ్చి ప్రతి అవ్వాతాతలకు కూడా ఈరోజు ఇళ్లకు వచ్చి ప్రతి ప్రభుత్వం ఇచ్చే స్కీములు అన్నీ కూడా ఈరోజు మరి వాళ్ళ ఇళ్లకు చేరే విధంగా కూడా మరి గ్రామంలోనే సెక్రటరీలు పెట్టి గ్రామ పరిస్థితులు, గ్రామ వాతావరణంలో ఉండే క్లిష్టమైన పరిస్థితులన్నీ కూడా వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ముంగిటే ఉండే విధంగా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి చేసిన ఘనత గత ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి చేయలేడు. జగనన్న వచ్చిన తర్వాతనే ఇవన్నీ చేశారని చెప్పేసి చాటి చెప్తున్నారు జనాలంతా కూడా. మళ్ళీ కూడా ఇలాంటి సీఎంఏ కావాలి, మాకు ఇలాంటి ప్రభుత్వమే కావాలని చెప్పేసి ఎద్దేవాగా ఈరోజు స్వచ్ఛందంగా జనాలంతా కూడా మండుటెండటంలో మరి ఎండకు సైతం కూడా ఈరోజు మేము సిద్ధం జగనన్న అనుకుంటా చూస్తున్నాం. ఎలాగా నీరాజనం మలుపుతున్నారో జనాలంతా అని కూడా ఈరోజు పబ్లిక్ అంతా కూడా చూస్తున్నారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అయి మరి 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న ఆయన వస్తే కూడా ఎవరు కూడా జనాలు డబ్బులు ఇచ్చి, మద్యం ఇచ్చి, వాళ్ళకి బిర్యానీలు ఇచ్చి, అన్ని ఇచ్చి, కూలీలు ఇచ్చి కూడా తీసుకొని వస్తే కూడా రాని పరిస్థితి వాళ్ళది. మేము జగనన్న పలానా సాటు ఉన్నాడంటే వెతుకుంటే జనాలు వస్తున్నారంటే ప్రజలకు చేసే వాళ్ళకి ఎప్పుడు చూసినా క్రేజ్ ఉంటుంది. అది మూకుముడిగా కూటమంతా కూడా కలిసి వస్తున్నారు. ఒక జగన్ ఎదుర్కోలేక కూటమి ఎప్పుడే కూలిపోతుందని చెప్పేసి ప్రజలు ఇప్పుడు ఈ జనాలను చూస్తేనే తెలిసిపోతుంది వాళ్ళకి. జగనన్న కాళ్ళు బయటికి పెట్టాడు నిన్నటి నుంచి, వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళంతా కూడా మరి ఏసీలలో కూర్చొని ఆలోచనలో పన్నారు, ఎలా చేయాలి. మూకముడిగా కూటమి అన్నా కూడా జనాలు ఎవరు మన మాట వింటలేరు, ఏం చేయాలని చెప్పేసి ఆలోచనలో పన్నారు. కాబట్టి వాళ్ళ కూటమి ఎప్పుడు కూలిపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళకి అర్థమైంది. మేము కూడా అదే తెలియజేస్తున్నాం. కనీసం టీడీపీకి ఓటు అడిగే హక్కు కూడా లేదు. వాళ్ళు గత ప్రభుత్వంలో ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలకు నెరవేర్చలేని పరిస్థితి గత ప్రభుత్వాన్ని. ఇప్పుడు జగనన్న నవరత్నాల ద్వారా చెప్పినవన్నీ కూడా చేసుకుంటూ పోతూ చెప్పని కూడా అనేక రకమైన పథకాలను తీసుకొచ్చి ప్రజలకు పార్టీకి అతీతంగా సేవలు అందించిన ఘనత సీఎందే కాబట్టి, జగనన్నదే. కాబట్టి ఈరోజు జనం అన్ననే నమ్ముకుంటారు, అన్నే కావాలి. ప్రతి రైతన్నకు కూడా అన్న ఉంటేనే ఒక భరోసా అని చెప్పేసి ఈరోజు ఒక పత్తికొండ మా నియోజకవర్గంలోనే గత ప్రభుత్వంలో ఏనాడు కూడా రైతులను పట్టించుకునే దుస్థితి లేదు. ఈరోజు మా పత్తికొండ నియోజకవర్గానికే ఇన్పుట్ సబ్సిడీ మీద 75 కోట్లు ఈరోజు మా పత్తికొండ నియోజకవర్గానికి గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా రైతులు పట్టించుకున్న పాపన పోలేదు. ఈరోజు మన జగనన్న వచ్చిన తర్వాత, మేము ఎమ్మెల్యే అయిన తర్వాతనే మా పత్తికొండ నియోజకవర్గానికి ఒక పెద్దపీట వేశారు. చాలా పనులు చేశారు జగనన్న. ఒక రెవెన్యూ డివిజన్ తీసుకురావడం, సబ్ డివిజన్ తీసుకురావడం, టమోటా మార్కెట్ చేయడం, ఇవన్నీ కూడా రకరకాల రోడ్లు వేయడము, ఎప్పుడో మునుపటి 30 తరాల నుంచి అయిన రోడ్లను మరి రైతన్నలకు ఆదుకోవడం, ఇవన్నీ కూడా మన హయాంలోనే జరిగాయి. కాబట్టి మళ్ళా కూడా మా పత్తికొండ నుంచే స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా వైసీపీ జెండా ఎగరేస్తాం. వాళ్ళకి ఎలాంటి ఓటు హక్కు అడిగేటి వీలు లేనటువంటి తెలుగుదేశం వాళ్ళకి అడిగే అర్హత లేదు. ఎక్కడ పోయినా కూడా రాష్ట్రంలో అన్నీ కూడా వైసీపీ 175 ఖచ్చితంగా సాధిస్తామని చెప్పేసి ఈరోజు ఖచ్చితంగా మీడియా ద్వారా ప్రతిపక్షానికి మేము సవాల్ విసురుతున్నాం. మోహన్ రెడ్డి తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులే మళ్లీ సీఎంగా చేస్తాయని చెప్తున్నారు. పత్తికొండ కూడా గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డికి ఒక కానుకగా ఇస్తామని చెప్పేసి ఎమ్మెల్యే శ్రీదేవి చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో మధు, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా.